అందరికీ నమస్కారం. నా పేరు సింధూరి. ఈ వీడియోలో ఫార్మ్ కిచెన్‌ని నేను ఎలా అరేంజ్ చేస్తున్నానో చూపిస్తున్నా. సో, ఇక్కడ చూపిస్తున్నది జాస్మిన్ బయో ఎంజైమ్. అంటే మన ఇంట్లో మల్లెపూలు గానీ, ఏదన్నా ఫ్లవర్స్ ఉంటాయి కదా! వాటిని పాడేయకుండా తయారు చేసుకునే బయో ఎంజైమ్స్ అనమాట. అసలు బయో ఎంజైమ్స్ అంటే ఏంటి? వీటిని ఎలా యూజ్ చేస్తారు? ఎలా తయారు చేసుకోవచ్చు? వీటికున్న అడ్వాంటేజెస్ ఏంటి? అలాగే కెమికల్స్‌ని వీటి రీప్లేస్ చేసుకుంటూ ఎలా యూజ్ చేసుకోవచ్చో ఇవన్నీ నా అప్‌కమింగ్ వీడియోస్‌లో చూపిస్తాను. ఈ బయో ఎంజైమ్స్ ఏంటంటే ఎసిడిక్ పీహెచ్ ఉంటాయి. సో, అందుకే నేను 1/4 మాత్రమే వేసి మిగతా పార్ట్ అంతా కూడా వాటర్ వేసి డైల్యూట్ చేస్తున్నాను. సో, ఫస్ట్ అయితే ఇలా ప్లాట్‌ఫార్మ్ అంతా ఖాళీ చేసుకొని నీట్‌గా క్లీన్ చేసేసుకుంటున్నాను. రెగ్యులర్‌గా కాకుండా పాతకాలపు కిచెన్‌లోకి రావాలి. అలాగే ఆథెంటిక్‌గా ఉండాలని నేను ఈ జాడీస్‌ని చూజ్ చేసుకున్నాను. ఇవైతే నేను లోకల్ స్టోర్‌లోనే తీసుకున్నాను. సింపుల్‌గా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయని ఇలా ముగ్గులు డిజైన్స్ నేనే వేశాను. మీకిది నచ్చిందో లేదో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, ఒకప్పుడు రోజంతా స్క్రీన్స్ మధ్య, సిటీ ట్రాఫిక్ మధ్య ఏదో అలా గడిచిపోయేది. కానీ ఇలా సొంత ఊరికి వచ్చి నేచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేసి మా ఆహారాన్ని మేమే పండించుకుంటూ అలా మొక్కలతో, మట్టి వాసనతో జీవితం నాకైతే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఈ కిచెన్ కూడా ఒక చిన్న కల. మన అమ్మమ్మల ఇళ్లల్లో ఇలా జాడీల్లో బియ్యం, పప్పులు, పచ్చళ్ళు అన్నీ వీటిలోనే పెట్టేవారు కదా! ఇలా ప్రతి వస్తువుని నెమ్మదిగా సర్దుకోవడం కూడా నాకు ఆనందం అనిపిస్తుంది. చాలా సింపుల్‌గా ఉన్న ఈ కిచెన్ నాకైతే చాలా ప్రశాంతతనిస్తుంది. అలాగే చాలా స్పెషల్ కూడా.
సో, స్లో లివింగ్ లేదా సింపుల్ లివింగ్ అంటే పెద్ద పెద్ద మార్పులనే కాదు, మన పూర్వీకుల పద్ధతులను మళ్ళీ తిరిగి తీసుకురావచ్చు. ఈ ఫార్మ్ కిచెన్‌లో నేను చేసుకున్న ఇంకొక మార్పు ఓపెన్ గార్డెన్ కిచెన్ ఉండాలని పెద్ద విండోస్ పెట్టించాను. సో, కుక్ చేస్తున్నప్పుడు మన గార్డెన్‌కి, నేచర్‌కి చాలా దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. అండ్ మార్నింగ్ అయితే డైరెక్ట్ సన్‌లైట్ అలా పడుతూ ఉంటే, ఏదో ఎగ్జాగరేట్ చేస్తున్నా అని కాదు కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఈ మా ప్రకృతి వ్యవసాయం, అలాగే కెమికల్స్‌ని అవాయిడ్ చేస్తూ మేము మా లైఫ్‌లో చేసుకున్న చేంజెస్ అన్నీ ఈ స్లో లివింగ్ జర్నీలో మన ఎర్త్ అండ్ ఎఫర్ట్ లైఫ్ ఛానల్ ద్వారా చూపిస్తాను. సో, నా ఓవరాల్ కిచెన్ లుక్ కూడా చూపిస్తున్నాను. మీకు ఈ మొత్తంలో మీకు ఏది నచ్చిందో నాకు మర్చిపోకుండా కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ.